హాయ్ అండి, అందరూ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర గురించి ఈ మధ్యకాలంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. ఏంటంటే ముఖ్యంగా వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ మెగా ఫ్యాన్స్ ని వాళ్ళ ఉత్సాహాన్ని మొత్తం కూడా నిరుత్సాహపరుస్తుంది ఈ సినిమా. ఇప్పటికీ ఈ క్షణం ఆ సినిమా విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమా ఏ విధంగా అయితే చూసిన వారు చూసి రిపీట్ చూస్తూ ఆ సినిమాని ఏ విధంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనేది చేశారో అదే విధంగా మెగా అభిమానులు ఏమంటున్నారంటే విశ్వంబర సినిమాను కూడా ఇప్పుడు విడుదల చేయండి, మేము బ్లాక్ బస్టర్ హిట్ చేస్తామని చెప్పి మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారండి. మరి ఎందుకని ఆ సినిమా ఇంత లేట్ అవుతుందో ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే సరే అధికారికంగా వాళ్ళు ఏమన్నా డేట్ ప్రకటిస్తారా అంటే అది లేదు. విఎఫ్ఎక్స్ వల్ల అంటే భారీ విఎఫ్ఎక్స్ వల్ల దాదాపు ఈ సినిమాలో 5,000 షాట్స్ ఉంటాయటండి. ఏది విఎఫ్ఎక్స్ షాట్స్. మరి 5,000 విఎఫ్ఎక్స్ షాట్స్ అంటే ఆషామాష కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక రేంజ్ లో మనం ఊహించుకోవచ్చు అనమాట. ఓ లెవెల్లో ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నారండి. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ సినిమాకి ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తుందండి. అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా చిరంజీవి గారి కెరియర్ లోనే అంత కలెక్షన్ అనేది ఇంతవరకు ఏ సినిమాకి రాలి, మొన్న మనశంకర వరప్రసాద్ సినిమాకు తప్ప. ఎందుకంటున్నారంటే ఇక్కడ చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారు, చిరంజీవి గారికి ఇంతకు ముందు వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి అలాంటి చిత్రం మళ్ళొకటి కావాలి అంటే చిరంజీవి గారి ఉద్దేశం అట. అలాంటి చిత్రం మళ్ళొకటి కావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని ఆ విధంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుందండి. మరి ఆ సినిమాలలో విఎఫ్ఎక్స్ ఉందా అంటే అప్పట్లో లేదు. దాదాపు ఇప్పటికి ఆ సినిమా వచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే మామూలు విషయం కాదనమాట. మరి 35 సంవత్సరాల క్రితం విఎఫ్ఎక్స్ యాడ్ ఉంది, గ్రాఫిక్స్ యాడ్ ఉన్నాయి. అప్పుడు ఏంటి వెనకాల ఎక్కువ సెట్టింగ్లు చేసేవాళ్ళు. అంటే అది మంచుకొండ కావచ్చు, లోయలు కావచ్చు, ఇలా ఏదైనా సరే సెట్టింగ్లు అనేది ఎక్కువ శాతం ఉండే అనమాట. అంటే కొన్ని మంచుకొండలు మాత్రం అంత దూరం వెళ్ళి షూటింగ్ ఏం చేస్తాంలే అని చెప్పేసి కొన్ని మంచుకొండలాగా వీళ్ళే ఒక సెట్టింగ్ చేసి సేమ్ మంచుకొండలాగా ఇదంతా చిత్రీకరించవచ్చు. కానీ ఆ సినిమాకు మాత్రం నిజంగా ఒక గ్రాఫిక్స్ ఉన్నట్లే ఇప్పట్లో విఎఫ్ఎక్స్ ఏ విధంగా అయితే ఉందో ఆ సినిమా మొత్తం కూడా అలాంటి గ్రాఫిక్స్ తో కూడిన చిత్రంలాగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే నిర్మాత అశ్విని దత్ మాత్రం అతను ప్రాణం పెట్టిననే చెప్పుకోవచ్చు అనమాట ఆ సినిమాలో. ఎందుకంటున్నానంటే అతని సర్వహాస్తి దాదాపు 2 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే ఆ సినిమాని నిర్మించారనమాట. మరి ఆ సినిమా కలెక్షన్ ఎంత చేసింది అనుకున్నారు? 15 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆ సినిమా కలెక్షన్ చేసింది. పెట్టింది 2 కోట్లు అయితే కలెక్షన్ చేసింది మాత్రం 15 నుంచి 16 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా అనేది అంతకుముందు ఏ సినిమా లేదు. ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప 1 కోటి లేకపోతే 2 కోట్లు, 1 కోటి అటే ఇటేలే గానీ 16 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చిత్రం అనేది ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ టైంలో మాత్రం ఆ సినిమా తప్ప మరొక సినిమా అనేది లేదనమాట. మరి చిరంజీవి గారి ఒక నమ్మకం అంటే అలాంటి చిత్రం మళ్ళొకటి నాకు ఉండాలన్న ఉద్దేశంతోని చిరంజీవి గారు పట్టుదలతోని ఈ సినిమా అనేది ఎంత ఖర్చైనా పర్లేదు, విఎఫ్ఎక్స్ గురించి మీరు వెనక ముందు ఆడొద్దు, రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి గారికి మళ్ళీ అలాంటి చిత్రం అనేది తీరో తర్వాత సంగతి తీయాలని మనం కోరుకుందాంలే కానీ అతని డ్రీమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ అనేది ఉంటుందండి. ఇప్పుడు రజనీకాంత్ గారి విషయానికి వచ్చినట్లయితే రోబో సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ అలాంటి సినిమా అనేది అతని నుంచి ఇంతవరకు మనం చూడలేదు. ఒకవేళ ప్రయత్నించినా గానీ అంత పెద్ద హిట్ అనేది కాలేదన్నమాట. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఒక కళ అనేది ఉందండి. ఎందుకంటే ఈ సినిమాతోని అతని కళ నెరవేర్చుకుందాం అన్న ఉద్దేశంతోనే కాస్తంత లేట్ అయినా పర్లేదు కానీ ఈ సినిమా అనేది ఓ లెవెల్లో నా అభిమానులకు అందించాలన్న ఒక ఆశ దృక్పథంతో అతను ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో చాలా మంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్యలో చాలా మంది ఎక్కువయ్యారనమాట. ఈ సినిమా చిరంజీవి గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా అతను తీసుకొని పట్టుదల మీద ఎంత ఖర్చైనా పర్లేదు, నన్ను ఆరాధించే, నన్ను ప్రేమించే, నన్ను గౌరవించే, నా సినిమాను ముందుండి నడిపించే అభిమానులకు ఈ సినిమాని ఒక బహుమతిగా ఇద్దామన్న ఉద్దేశంతోనే అతనేదో ప్రయత్నిస్తా ఉంటే ఈ సినిమా అనేది వేస్ట్, ఈ సినిమా పని అయిపోయింది కాబట్టి ఈ సినిమాని విడుదల చేయడానికి భయపడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. నేనేమంటున్నానంటే ఇలాంటి ఉదంతవులు, ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు అనేది అభిమానులు వినాల్సిన అవసరం లేదండి. సోషల్ మీడియాలో చిరంజీవి గారి గురించి కావచ్చు, చిరంజీవి గారి కుటుంబంలో ఉన్న మెగా హీరోల మొత్తం ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇలాంటి సొల్లు వాగుతూ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకంటే ఉదాహరణకు ఇంతకు ముందు సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ ఆ సినిమా విడుదల అవ్వకముందు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారని చిరంజీవి గారి గురించి
ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా మాట్లాడి అతన్ని కించపరిచినట్టు కూడా మాట్లాడారనమాట. నీ వయసుకి ఇలాంటి సినిమాలు ఏంటి? అసలు 70 సంవత్సరాల వయసులో కూడా నువ్వు ఇంత ఎంగుగా కనబడటం అవసరమా? 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు చాలా మంది మాట్లాడారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఉన్నాయి. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న యువ హీరోలా కనబడటం అనేది అవసరమా? కొంతమంది హీరోలు, వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ, కొంతమంది హీరోలను ఉదాహరణగా తీసుకొని వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాంటి కథలు నువ్వు ఎన్నుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది కించపరిచి చిరంజీవి గారి హృదయాన్ని కూడా గుచ్చి వీళ్ళు మాట్లాడారంటే ఇక ఏం మాట్లాడాలా? అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారన్నమాట. చిరంజీవి గారు ఏ పని చేసినా వాళ్ళకు తప్పుగానే కానొస్తుంది, ఏం మాట్లాడినా కానీ బూతుగానే కనబడిద్ది అనమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ శరీరానికి వయసు అనేది పెరిగింది కానీ అతని టాలెంట్ అనేది వయసు పెరగలేదన్నమాట. ఇంకా ఎన్ని సినిమాలు చేసినా కానీ అతని టాలెంట్ అనేది ఇప్పుడు ఎలా ఉందో, ఇంతకు ముందు ఎలా ఉందో, జరగబోయే కాలంలో కూడా అలాగే ఉంటారు అనమాట. చిరంజీవి గారు ఇప్పటికైనా అతను తప్పు గాని వేసిందంటే కుర్రకారులు మొత్తం కూడా లెగిసి అక్కడ డాన్స్ చేయకపోతే అడగండి. అసలు కుర్రకారులు ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా మనశంకర వరప్రసాద్ సినిమా ఆ ఫోన్ పట్టుకొని ఈ విధంగా స్టప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విధమైన స్టప్ ఎంతమంది వేసి ఉంటారు? ఎంతమంది కాదు, ఎన్ని లక్షల మంది కాదు, ఎన్ని కోట్ల మంది, ఎన్ని మిలియన్ల మంది ఆ స్టప్ అనేది కంపోజింగ్ చేశారు. ఎక్కడ చూసినా అది, ఎక్కడ మనం యూట్యూబే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, మోదే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, ఏది మనం అలా ఓపెన్ చేసి చూస్తే హుక్కు స్టప్ అనే సాంగే. మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరిని అతను డాన్స్ తోని మైమరిపించి కట్టి పడేస్తుందంటే చిరంజీవి గారి టాలెంట్ కి ఎప్పుడు కూడా వయసు అనేది అడ్రాదనమాట. ముఖ్యంగా ఇక్కడ చిరంజీవి గారిని ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే అతనిగా రిటైర్డ్ అయిపోయి ఇంటికాడ ఉండి మనవరాలతో ఆడుకోవాలని చెప్పి ఎవరైతే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా వాళ్ళు ఉత్తత సలహాలు ఇస్తా ఉంటారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను అన్నట్టుగా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఒక 70 సంవత్సరాలు వద్దండి, ఒక 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఆ విధంగా శరీరాకృతిని మార్చుకోమని చూద్దాం. ఇంతవరకు చిరంజీవి గారి ముఖాన ఒక్క ముడత చూపించండి. 70 సంవత్సరాల వయసు అంటున్నారు కదా, నో, ఎవరు చూపించలేరు అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా అనేది డేట్ అనేది చాలా మంది అడుగుతున్నారండి. అంటే సోషల్ మీడియాలో ఇంతవరకు అధికారికంగా వాళ్ళైతే ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా జూన్ 10వ తారీఖున ఈ సినిమా అనేది విడుదల కాబోతుందని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అభిమానులు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేటుగా వచ్చిన ఈ సినిమా మాత్రం ఒకవేళ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రికార్డులు అనేది సృష్టిస్తాడు, పాత రికార్డులను పాతరేస్తాడు, కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు అనమాట. చిరంజీవి గారిదే ఒక డైలాగ్ ఏంటంటే, రికార్డును సృష్టించడం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అని చెప్పి అతనే ఈ డైలాగ్ మాట్లాడినాడు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క అభిమాని, మీరెవ్వరు కూడా చిరంజీవి గారి సినిమా లేట్ అవుతుంది ఏంటి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటి సినిమా స్టార్ట్ చేసి ఇంతవరకు రిలీజ్ కాకపోవడం ఏంటి, అసలు ఈ సినిమా ఏమైంది ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. చూద్దాం, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే అధికారికంగా ఏమన్నా ప్రకటన చేస్తారేమో అనేది మనం ఎదురు చూద్దాం. ఎందుకంటున్నారంటే, ఒకవేళ ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది వాళ్ళు స్వయంగా ప్రకటించారు అనుకోండి, అప్పుడు ఇక ఆ సినిమాని ఆపేది ఎవరు ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి డైలాగు ఒకటి నాకు గుర్తొస్తుంది, మనల్ని ఎవర్రా ఆపేది అని. కాబట్టి ఈ డైలాగ్ అనేది ఇది డైలాగే కాదండి, నిజ జీవితంలో కూడా ఈ సినిమాకి సరిపోయే డైలాగే ఇది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా త్వరలోనే వాళ్ళ డేట్ అనేది ప్రకటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ సినిమా డేటే కానీ ప్రకటించినట్లయితే ఇక ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అనేది ఒకటి తర్వాత ఒకటి ఇక వదులుతూనే ఉంటారు. ఎందుకంటే ఆగరన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఇలాంటి మంచి వీడియోలు తేవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.